ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో హీరోయిన్ ఎంటర్ అయ్యింది. బాగుంది, నేను సమర్పించేసుకుంటాను. నువ్వు సమర్పించుకునేది నేను ఓకే అనాలిగా. అనండి. అనడానికి కథలో టెంపో లేదు బాబు. అయితే చిన్న చేంజ్. ఏంటిది? హీరో కోసం టెంపోలో పోలీసులు వచ్చారు. అది చూసి హీరో వెనక నుంచి ఇంకో టెంపో ఎక్కి పారిపోయాడు. హీరో చెల్లెల్ని పోలీసులు టెంపోలో తీసుకెళ్లారు. ఇంకో టెంపోలో హీరోయిన్ దిగింది. తనకంతా కొత్త. మూర్తి, ఒరే గురుమూర్తి. ఓరి డబ్బా, వీడు ఎక్కడున్నాడేంటి? వీడు చూసాడంటే అనుమానం వస్తుంది. చూడమ్మా, నువ్వు గౌరీశంకర్ రూమ్ ఏదో తెలుసుకుని వెళ్ళు. నేను ఈ వదిలించుకుని వచ్చేస్తాను. జాగ్రత్త. ఏంట్రా గురుమూర్తి ఎలా వచ్చావు? అదే మా గ్రైనేట్ బిజినెస్ పని మీద వచ్చాను. అలాగా? ఇదిగో ఈ పక్క హోటల్ మా ఫ్రెండ్దే, అందులో దిగుతురా. వద్దులే, మా ఫ్రెండ్ ఈ హోటల్లో దిగాడు. నన్ను కూడా ఇక్కడే దిగమన్నాడు. ఈ హోటల్ వద్దురా, మా ఫ్రెండ్ హోటల్ దిగుతూ పదా. ఇక్కడ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ చేసి ఉందిరా. ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, చస్తే ఈ హోటల్ దిగద్దు. అందులో బాంబు ఏదో ఉన్నట్టు అలా భయపెడతావేట్రా? అవునరా, నిజంగా హోటల్లో బాంబు ఉంది, నేనే పెట్టా. బాంబా? అదేంటి సార్, నా ఫ్రెండ్ అలా కొట్టారు. మరి బాంబు విషయం వీడికెందుకు చెప్పావురా? చెప్పకపోతే చచ్చిపోతాడు కదా. కొట్టకపోతే మనం చచ్చిపోతాం. చచ్చిపోయాడు పాపం. ఏమి సావళ్లే, ఉంటాడు. మన బాంబు పేలే వరకు వీడు లేవకూడదు. అలాగే. ఎవరికి అనుమానం రాకుండా వీడిని అక్కడ కూర్చోపెడదాం. పట్టండి. ఈడేంటి మనల్ని చూస్తున్నాడు? మా ఆవిడ్ని లేపించేస్తున్న విషయం పొరపాటున ఏ పోలీసుడికైనా లీక్ అయిందా? ఓ, నో డౌట్, ఈడు మనల్ని అనుమానిస్తున్నాడు. కొంచెం బిల్డప్ ఇచ్చి భయపెడదాం. హలో, హోమ్ మినిస్టర్ గారా, బాగున్నారా? నేనండి, చైన్ స్మోకర్ గంగాధరాన్ని. ఏంటి సంగతులు? నిన్న ఎయిర్పోర్ట్ లో నా విమానం టేకాఫ్ అవుతుంటే మీ విమానం ల్యాండ్ అవుతోంది. కిటికీలోంచి చెయ్యి ఊపాను, మీరు చూడలేదు. పర్లేదు. ఎండని బాగా తాగుతున్నానా? అబ్బే లేదండి, 3 వంతుల కింద పోతుంది. ఫ్లైట్ దిగిపోయాం, ట్యాక్సీ ఎక్కేసాం. 9 వాళ్ళ పుష్పాన్ని 10 నిమిషాల్లో మీ ముందు ఎడతా అన్నాడు. ఏడీడు దారిలో ఏ దుబాయ్ షేకనా తగిలి రేట్ ఎక్కువ పెడితే ఆడితో కానీ పంపించేసాడా? ఇస్తా. హలో, యారా మూర్తి, నిన్ను నమ్ముకుని ఎగేసుకుని దూరం వచ్చాను. పిల్లేది ఇప్పుడే లోపలికి పంపించాను. ఎనీ మూమెంట్ వచ్చేస్తుంది. ఏ వచ్చేద్దో ఏటో, ఇక్కడ నాకు ఒత్తెలిగించిన బాంబు మీద కూర్చున్నట్టుంది. సార్, బాంబు బట్టి గుర్తొచ్చింది. మీరున్న హోటల్లో బాంబు. సార్, చిన్న మెదడు చితికిపోకుండా కాస్త మెల్ల కొట్టండి సార్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. ఈసారి నుంచి నువ్వు కొడుతు గానీ పట్టు, వీడిని అక్కడ నుంచో పెడదాం. అలాగే. ఈడేంటి మనం ఎటు వెళ్తే అటు వస్తున్నాడు? డౌట్ లేదు, డెఫినెట్ గా ఇటు సిబిఐ వాడే. కొంచెం గట్టి బిల్డప్ పెద్దాం. హలో, సీఎం గారా? నేను లేనండి, చికాగ్గా ఉంటే చికాగో వెళ్దామని బయలుదేరాను. ఫ్లైట్ జర్నీ బోర్ కొట్టి మధ్యలో బ్యాంకాక్ లో దిగిపోయాను. ఆ బీచ్ చోటున డైమండ్స్ తో గోలికాయలు ఆడుకుంటుంటే మొసలు వచ్చి 20 డైమండ్లు మింగేసి వెళ్ళిపోయాను. ఎంతండి, 25 కోట్లు ఉంటది. అదేంటి మీరు సారీ చెప్పడం ఎందుకు? మొసలు చెప్పాలి కానీ. నిజానికి కామేశ్వరి, ఇటువంటి సమయంలో నోటు ద్రాక్ష పళ్ళు పెడుతూ ఉండాలి, అప్పుడే మజా. ఏంటయ్యా, టీ దాగొస్తానని పోయి మందు కొట్టొచ్చిన సేవ్ చేసావు. ఎర్లీగా వస్తే మీరు ఎక్కడ డిస్టర్బ్ అవుతారని 1కి 10 సార్లు వెళ్ళొచ్చాను. సరే మొదలెట్టు. సార్, ఫస్ట్ స్టాప్ చూసిన జనం మినిమం 10 వీక్స్ అంటారు. ఏమంటారు? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, ఆర్ట్ డైరెక్షన్ మొత్తం 10 వీకే అంటారు. మరైతే బాగుండతాను కూడా బాగాలేదంటే నేను డిస్టర్బ్ అయిపోతాను. డిస్టర్బ్ అవ్వకు, మూడ్లోకి వచ్చేసి. నువ్వు మూడ్లోకి వచ్చేస్తే నేను సమర్పించేసుకుంటాను. తెలిసి అంటావో తెలియకంటావో గానీ సూపర్ టైమింగ్లు అంటావు. సమర్పించుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు కథ ఓకేవా? నువ్వు మొదలు పెట్టవయ్యా. ఇదిగో, కథలో నిండా మునిగిపోవాలి. డోంట్ వరీ సార్, మిమ్మల్ని పూర్తిగా ముంచేసే బాధ్యత నాదే. ముంచు. ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే హెలికాప్టర్ లో నుంచి కింద పడిపోయిన హీరో చెల్లెలికి హీరో బ్లడ్ ఇస్తున్నాడు. ఏంటి, 6 కిలోమీటర్ల పై నుంచి పడ్డా కూడా అది ఇంకా చావలేదా? ఇదే ట్విస్ట్. అమ్మాయి పడింది నేల మీద కాదు, స్విమ్మింగ్ పూల్ లో. అది తర్వాత రివీల్ చేస్తాం. హీరో బ్లడ్ ఇస్తున్నాడనే విషయం విలన్ కి తెలిసిపోయింది. 10 మంది డాక్టర్లు పంపించి హీరోని వేసామన్నాడు. డాక్టర్లనే ఫైటర్స్ పంపిస్తే రొటీన్ గా ఉంటదని. ఆ ఫైట్ లో హీరో 2 కళ్ళు పోయాయి. అది తెలుసుకొని హీరోయిన్ సమర్పించేసుకుంది. ఏంటి, హీరోయిన్ కూడానా?
నేను ఒప్పుకోను. నేను ఒక్కదాన్ని సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే నీ సమర్పించుకోవడం కాదు తల్లి. మరి? హీరోయిన్ తన 2 కళ్ళు సమర్పించేసుకుంది. నేత్రదానం. అరే మనం సినిమా తీస్తున్నావా లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ యాడ్ తీస్తున్నావురా? ఏమైంది సార్? మరి కథ చెప్పరా అంటే రక్తదానం నేత్రదానం అంటే కథ సరిగ్గా చెప్పు. కథలో మాత్రం సెంటిమెంట్ లేకపోతే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు దుబ్బలో డీ జైడి అని అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్మ మళ్ళీనా? మళ్ళీనా అంటున్నారు? ఫ్లాష్ బ్యాక్ లో మనం ఏమైనా మెంగోజీ నువ్వు బలేవాడివే. నేను జోకేశా. మనం బై బర్త్ ఫుల్ రిచ్. నువ్వు కంటిన్యూ చేయి. కట్ చేస్తే ఈడొకడు గబ్బర్ సింగ్. అబ్బే చెప్పు. పంజాబ్ కాపీ కూడా నీకు ఇదొక సెంటిమెంట్. మీకు టీ, మీకు హార్లిక్స్. ఈ జ్యూస్ దాకా నీకు కాదు. ఇప్పుడేగా టీ తాగొచ్చు అప్పుడే చూసా సార్, మా ఓనర్ గారు మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ హోటల్లో ఉంటారో అడగమంటున్నారు సార్. నేను సాటిస్ఫై అయ్యే వరకు ఇక్కడే ఉంటాం. నువ్వేం కంగారు పడబాక. సెకండ్ హాఫ్ అవగానే వెళ్ళిపోతానులే. ఓకే సార్. నువ్వు వెళ్ళు. అన్నా పక్కన్నా ఎవరో తలుపు కొడుతుంటారన్నా, భయం వేస్తాంది. ఏనుగంతున్నావు ఎందుకురా? ధైర్యంగా తలుపు దగ్గరికి వెళ్ళి ఎలకల బొక్కలను చూసి ఎవరో తెలుసుకొని తలుపు తీ. స్టాఫ్ అయినా సరే ఎవరిని నమ్మతో చెక్ చేయి. ఎవరు? రూమ్ సర్వీస్ సార్. ఏంది? జ్యూస్ తెచ్చా సార్. లోపల రా. అదేంటి సార్ తలిపేశారేంటి? చెబుతా. ఇదేంటి సార్ ఏం చేస్తున్నారు? నీ కాడేమైనా గన్ను ఉండదా? గన్నా? ఏ గన్ను? నేను రూమ్ సర్వీస్ బాయ్ అండి. జ్యూస్ తెచ్చాను మీకోసం. గ్లాస్ తీసుకోండి, నేను వెళ్తాను. ఆగో, నువ్వు తాగు. నేను తాగడం ఏమిటి సార్? ఆర్డర్ చేసింది మీరు, మీరే తాగాలి. నేను ఆర్డర్ వేస్తాండా, నువ్వు కొంచెం తాగో. అపో ఇటీ. సార్ ఇది నేను ఎంగిల్ చేసింది సార్. తెలుసు, ఆదానికి అడుగుతాండా. సార్ మీకు కావాలంటే కూడా తెచ్చేస్తాను సార్ నేను. ఆహా, నాకు ఇదే కావాలా, నేను ఇదే తాగుతా. వీడెవడో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడు. రాగానే బాడీ తడిమేశాడు, ఇప్పుడేమో ఎంగిల్ లాగేస్తున్నాడు. చూడు, నేనెప్పుడు రూమ్ సర్వీస్ కి ఫోన్ చేసినా నువ్వే రావాలా. ఎందుకు సార్? ఏమోనబ్బా, నువ్వు నాకు బాగా నచ్చినావు. వస్తావు కదా, టిప్పు దండిగిస్తా. ఓకే సార్. డౌటే లేదు బాబాయ్, ఖచ్చితంగా వీడు పెద్ద ఫైర్ స్టేషనే. ఇంకోసారి వీడు రూమ్కి వస్తే సృష్టి ఘోరం దొరికిపోద్ది. సారీ సార్, ఇది మీ గది అనుకొని వచ్చాను. ఇది మాగదే. అయితే మళ్ళీ సారీ సార్, మీరు మే కమి అనకుండానే నేను కమిన్ అయిపోయాను. ఇదిగోండి మీ బొండం. బొండం ఏంటి? ఇందాక తెమ్మని డబ్బులు ఇచ్చారు కదా సార్, మర్చిపోయారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడే నా ఒళ్ళొంచి లేసినప్పుడు చూసే కదా. కరెక్ట్, భలే గుర్తు చేశారు. సారీ ఫర్ ద హనీమూన్ డిస్టర్బెన్స్. ఉంటాను సార్. బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెడతాను సార్, లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అమ్మయ్యా, వీడు నన్ను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టుంటే నా ఉద్యోగం పోయేది. నా కారణంగా నీ శీలమే పోయింది. అది తిరిగి ఇచ్చేది కూడా కాదు. ఇదిగో, నీ శీలానికి విలువ అనుకోకుండా జరిగిన దారుణానికి రుణం అనుకుని ఈ లక్స్ బాట్స్ ఉంచుకో. 1,00,000 బాట్సే? నువ్వు అందించిన ఈ తొలి అనుభవానికి Thank you. థాయిలాండ్ మొత్తం రాసిచ్చినా తక్కువే. మీకు ఇది తొలి అనుభవమేనా? నేను నీ గురించి చెప్పాను. మీరెంత మంచివారండి. ఇదే, ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ముఖం మర్చిపోయాను. థ్యాంక్ యూ డార్లింగ్. నేను కింద హౌస్ కీపింగ్ లో ఉంటాను. మీకెప్పుడు నా సర్వీస్ కావాలనిపించినా ఒక్క ఫోన్ కొట్టండి, నేను వెంటనే డోర్ డెలివరీ అయిపోతాను. అలాగే. ఓకే, బాయ్ బాయ్. రే మూర్తి, ఫోన్ ఎత్తరా. రే మూర్తి, రేయ్, ఆడి ఫోన్ మళ్ళీ మోగుతాండ్రా. రే మూర్తి, ఫోన్ హలో హలో గురుమూర్తి, మీల్స్ అదిరిపోయింది. ఏవి రొమాన్స్, ఏవి రెస్పాన్స్, ఏవి రియాక్షన్. అసలు వద్దులే, ఫోన్లో చెప్తే బాగుండదు. రూమ్కి వచ్చే చెప్తాను. నేను రావడం కాదు, అర్జెంట్ గా నువ్వే బయటకు వచ్చి. నా హౌస్ కీపింగ్ ఉండగా ఈ హోటల్ విడిచిపెట్టి బయటకు చస్తే రాను. అక్కడ ఉంటే నిజంగానే చేస్తావు. ఆ హోటల్లో ఏంట్రా ఫ్రెండ్ అయినా నాకన్నా గట్టి కొట్టావు? పోయాడంటారా? పాపం వీళ్ళు ఆవిడ అక్కడే మొగడండి. అవసరమైతే నీ హెల్ప్ లైన్ వాడుకుంటుందిలే. పట్టు పట్టండి. పట్రా. ఓ మై బ్యాడ్ డోయ్. సెంట్రల్ జైల్లో సెర్చ్ లైట్ లాగాడు, మనల్ని చేసేస్తున్నాడు. స్టేట్ టు సెంట్రల్ లాభం లేదు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదాం. హలో, ఒరే బుష్, ఏం చేస్తున్నావురా? ఎలక్షన్లు అయిపోయి కదా. ఆ జాక్సన్ గాడు, అదేరా మైకేల్ జాక్సన్ గాడు, సినిమా తీయమని దొబ్బేస్తున్నాడు. లో బడ్జెట్ లో 1000 కోట్లతో ప్లాన్ చేశాను. మరి నువ్వు వచ్చి క్లాప్ కొట్టాలి. బిజీ అంటే ఎలాగరా? రేపు నువ్వు సినిమా తీస్తే నేను వచ్చి క్లాప్ కొట్టద్దా?
హలో హలో గురుమూర్తి మాట్లాడరు సన్నాసి. మీరు ఫోన్ చేసిన కస్టమరు తల పగిలిపోయేంత బిజీగా ఉన్నారు. ఒక గంట తర్వాత ఫోన్ చేయండి. ఇదేంటి వాయిస్ మెయిల్లోకి వెళ్ళింది? మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని మొహమాట పడి ఉంటాడు కదవా. ఇంతకే మూర్తిగాడి పంపించిన పిల్ల ఏమైనట్టు? వీళ్ళే విలన్స్. ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ ఏంటో నీకు తెలీదా? ఎందుకు తెలియదంటే శుభం కాడు తెలుసు. వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. హీరో వాళ్ళ అడుగులు చెప్పుడు విని తలుపు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. దాని వల్ల పడవు కాళ్ళు విరిగిపోతాయి. లేరా దేవుడు. అక్క ఆడక్కడ దురిండక్క. నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తు చూడాల్సిందే. రేయ్, ఆడి కాలు బట్టి గొర్రె పొద్దు లాగినట్టు లాగండ్రా, ఆడి తల నరుకుతా. నాయను నీకు దండం పెడతాను తల్లు. నేను చేసింది తప్పు కాదు, తప్పు నర తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నాకు నువ్వు డబ్బులు తీసుకొచ్చేసాయి సినిమా చేద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. ఇంతకెవడ్రా నువ్వు? అక్క దువ్వ సెంటర్ లో చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు అక్క. మీరు కామేశ్వర అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను క్షమించి వదిలేసేయండి. కామేశ్వర వదిలేస్తా. నేను ఆడి కోసం వస్తే నీ లేపుకోలేందిరా? అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క? థ్యాంక్స్ అక్క. నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది? నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడి అనుకున్నాక ఏడ్చినారులే. దండం అక్కో. రేయ్ నువ్వేంద్రా ఫ్లూట్ లేని కృష్ణుడిలా మా ఫ్యామిలీ ఒళ్ళో పడుకున్నావు? నువ్వేంటే అని లేపకుండా ఒళ్ళో పడుకోబెట్టుకొని షకీలా సమర్థిస్తున్నావు? యూ డూ మసాజ్. కాచి వడపోసానంటే సినిమా ఇండస్ట్రీలో అనుకున్నాను. కాఫీలు టీలా పర్సనల్ స్టోరీలు వద్దమ్మా, బ్యాలెన్స్ కథకు వచ్చేసాయి. వస్తా. ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. అక్క అడుగు 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 సార్ తలుపేసేస్తున్నారేంటి? ఎవ్వరూ లోపలికి రాకుంటా. నేను అటువంటి వాడిని కాదు సార్. మాట్లాడకు సార్ తలుపు తీయండి ప్లీజ్. తీయకు ప్లీజ్. సార్ ప్లీజ్ నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఓపిక పట్టురా. నా వల్ల కాదు సార్. నీ వల్ల ఏంటి? గప్పున పడతా. ఏం చెప్తాడు? ఎచ్చులు పట్టాడవే. ఏడు వీడు అది ఇటే వచ్చినాడు కదా. ఇక్కడ ఎక్కడో నక్కుంటాడక్క. ఎత్తకండి ఎత్తకండి. అన్నా పక్కనా తమ్ముడు పండ్రెడ్డి ఏమైనాది? ఆ కడపరెడ్డి అమ్మా నన్ను వేసేయనికి వీడికి వచ్చిందన్నా. నీకేం భయం లేదు, నేనున్నాను. నువ్వు ఉంటావు, నేను ఉండాలిగా. ఏదో ఒకటి చెయ్యన్నా. అలాగే వెంటనే ఇన్సూరెన్స్ చేయించేస్తాను అన్నా. లేకపోతే గాబరా పడద్దని చెప్పినానా? ఈడ దాని ఫోర్స్ చూస్తుంటే ఈయన ఆఖరి మాట అనిపిస్తుంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఆ కడపరెడ్డి అమ్మ ఒక్క పెట్టే కదన్నా. నా కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమామాన్ని చూసి డబ్బులోకి అని ముహూర్తాలు పెట్టినాక కాదులు పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. అమ్మోయ్ నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్య బాబు ఇదేంటి నాకు కూడా ఇంత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి, మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడపరెడ్డమ్మ చచ్చిపోతాది. ఏంట్రా చూడండి. ఆ పక్కన చంపేస్తాడు రా. దేశంలో క్రిమేషన్ అవన్నీ ప్రాబ్లం కూడాను. ఆగరా వాళ్ళు ఫాలో. నన్ను కంగారు పెట్టకండి. అసలు గొట్ట వంకరగా ఉంది, పైగా పరుగు ఒకటి. అవేశ్వరి, నా దగ్గర ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది. అది యాక్చువల్గా ఇంగ్లీష్ పిక్చర్. ఇంగ్లీషే? స్లీపింగ్ విత్ ఎనిమీ. ఎనిమియా? ద ఫ్లాంటర్ ఫగిడి గివింగ్ ద హ్యాండ్. అరే అలంకార్ పురుగులు పడిపోతారు. వాళ్ళంతా బయటికి పోతే అదృష్టవంతులు బతికిపోయారనుకున్నా.
మళ్ళీ పొలోమని లోపలికి పోతున్నారు. చావు రాసి పెట్టుంటే ఎవడు తప్పించలేడు సార్. అంతేరా. ఇదిగో చావును వెతుక్కుంటూ వీడు కూడా వెళ్తున్నాడు. వీడెప్పుడు లేచాడు? ఇప్పుడే లేచి పోవడానికి పోతున్నాడు. ఓరే నీ బ్యాక్ పాకెట్ లో బాంబు పెట్ట. వాడు వెళ్ళి హోటల్లో బాంబు గురించి చెప్పాడంటే మనం జైలుకి పోతాం. వెళ్ళి పట్టుకోవాలి. పట్టుకుంటాను సార్. పట్టుకోరా, పరిగెత్తు. చూసేవారు మన హోటల్ డిమాండ్. రండి రండి రండి. పక్క హోటల్ బాగలేదనగా మా హోటల్ పరిగెత్తుకొస్తున్నారు. అది కాదండి ఆ. వాళ్ళు. అర్థమైంది. నిన్ను మళ్ళీ వాళ్ళ హోటల్ కి తీసుకెళ్ళడానికి వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. అది కదయ్యా బాబు, మీ హోటల్లో బా. ఇది అన్యాయం. మీ హోటల్ కదని మా హోటల్కి వచ్చిన కస్టమర్ కొడతారా? ఆ కస్టమర్ నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నీకు అనవసరం. నీ హోటల్లో ఉన్నప్పుడు నీ కస్టమర్, నా హోటల్కి వచ్చాడు కాబట్టి నా కస్టమర్. కరెక్ట్ గా చెప్పా బేరర్. మీ లగేజ్ ఎక్కడ సార్? ప్యాకేజ్ లేదు, క్యాబేజ్ లేదు. పోరా. సాయం పట్టండి సార్, టైం అవుతుంది, తీసుకెళ్తాం. పట్టు. నా కస్టమర్ తీసుకెళ్ళడానికి లేదు. రే టైం అయిపోతుంది, వదలరా. అంటేంటి బాబు, చెక్ ఇన్ టైం కరగంట ముందు తీసుకెళ్తే ఇంకొక రోజు రెంట్ పట్టేయచ్చనా? అదేలా మేమే పట్టేస్తాం. అందుకు కాదురా, వదలండ్రా. వదలనా? వదలరా. వదలనంటే అరే వదలరా అంటే. నేను వదలను. ఏయ్, తలుపులన్నీ మూసేసి లాక్ చేసేయండి. నేను చెప్పేంత వరకు ఏ ఒక్కడిని బయటికి వదలడానికి వీల్లేదు. అయ్యయ్యో వాడు తాళాలు వేసేస్తున్నాడు, వదలండ్రా. తాళాలు వేసేసినా బాంబు పెట్టి పేల్ చేసిన నేను వదలనా? బాంబు పెట్టిన విషయం వీడికి తెలిసిపోయింది. రే నీ హోటల్లో నిజంగానే బాంబు పెట్టాం. అది కొంచెం సేపట్లో పేలిపోతుంది. అందరినీ బయటికి పంపించేయి. అంటే బాబు, బాంబు ఉందంటే భయపడిపోయి కస్టమర్స్ అందరిని బయటకు వదిలేస్తే నీ హోటల్లో దించేసుకుందామనా? టైం అయిపోయింది, ఇక్కడుంటే మనం కూడా వస్తాం. పదం పదండి. పదండి. చూసేవరాడెత్తు. బాంబు ఉందని బిల్డప్ ఇచ్చి పారిపోతే మనం నమ్మేస్తామని వాడి ప్లాన్. మనం గడుసోలేంటి నమ్మడానికి? బాబు తాను తిమ్మే బయటికి వెళ్ళాలి. నేను ఒప్పుకోను. వెళ్ళకపోతే కొంప కూలిపోతాయా? గొప్పగా సార్ హోటల్లో. నీ అబ్బా అంతా నీ వల్లే వచ్చింది. ఫ్రెండ్ అని వాడికి లీక్ చేసావు. చేయకపోతే వాడు చస్తాడు కదా సార్. ఇప్పుడు మనం చేస్తాం కదరా. ఏదోలా తెరవరా. ఆగండి 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 ఆగండి. స్టాప్. అడ్డొచ్చారంటే అడ్డంగా నరికేస్తున్నారే. తప్పకండి. సారీ, చూసుకోకుండా గుద్దేశాను. ఈ సెట్ చూసుకొని మరీ గుద్దండి. నొప్పిగా ఉందా? మెత్తగా ఉంది. తమ్ముడు బండ్రెడ్డి. అమ్మయ్యా, పక్కన వచ్చేసినాడు. ఆయన మీట్ అయిపోయినా చిన్నరమై. అన్నా ఇంకా నాకేం భయంలే. కడప రెడ్డమ్మ. ఏయ్, ఆ బక్కన గడు వచ్చేసినట్టున్నాడు. అయితే పారిపోదాం అక్క. ఛై! ఆ ఇద్దరు బ్రదర్స్ ఏంటి జాయింట్ గా వేసేద్దాం. పాండ్రా. అల్లుడు వీరశంకర్. ఏమైంది? మావయ్య వచ్చేసాడు రా. మర్యాదగా అందరూ బయటికి రండి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదా. ఎవరు నువ్వు? ఇక్కడ స్టోరీ డిస్కషన్ అవుతుంది, అరుస్తావేటి? సైలెన్స్. కమండలి. ఇదిగో కామేశ్వరి, నువ్వెట్లా ఫాలో అవుతున్నా? ఈడేవట్రా ఈడో మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడే. తెలీదన్నా. తెలుసుకో, ఇండియాలుగా వేసేద్దాం. అలాగే. మై గాడ్. క్లైమాక్స్ కి హీరోయిన్ ఆ మోసగాడి మాయ మాటలకి పడిపోయింది. నీలాగా. ఇదిగో, నేను నోరు మూసుకోమని చెప్పాను కదా. సార్ ఇంత ఇంట్రెస్టింగ్ గా స్టోరీ చెప్తుంటాను. కాము, నేను నిన్ను బాగానే సాటిస్ఫై చేస్తున్నాను కదా. బాగా. తర్వాత హీరో ద్వారా నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత మాటలు లేవు, పాటలే. జనం చూస్తారంటారా నా ఫేస్ ని?